ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే దేవుని నమ్మండి. అవును, ఒక్కోసారి మన జీవితంలో చాలా పెద్ద కష్టాలు వస్తాయి. మనకి ముందున్న విషయాలన్నీ కూడా చాలా భయం కలిగిస్తూ ఉంటాయి. ఇటు పోవాలో తెలియదు, ఇటు పరిగెట్టాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏమీ దుఃఖతోసిన పరిస్థితి. అప్పుడు మీరు చేయాల్సిన పని దేవుని నమ్మడమే. అవును, దేవుని నమ్మాలి. కానీ ఆ సమయంలో దేవుని మాట కూడా మనకు భయాన్నే కలిగించేది ఉంటుంది. దేవుడు చెప్పినట్లు చేయడం అసలు అవ్వనే అవ్వదనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినట్లు చేస్తే మనం తప్పించబడతాం, రక్షించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఇదిగో నేను చెప్పిన మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే మీకు వచ్చిన విషయం చెప్తా. అప్పుడే పైలట్ లైసెన్స్ పొందిన ఒక వ్యక్తి తన ప్రైవేట్ జెట్ తీసుకుని ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాడు. అది తనకి భలే మజా ఇస్తూ ఉంది. చక్కగా ఎగురుతూ ఉన్నాడు, ఆనందపడుతూ ఉన్నాడు. సడన్గా వాతావరణం చేంజ్ అయిపోయింది. మేఘాలు గమ్ముకున్నాయి, చీకటి గమ్ముకుంది. దాంతో ఏం చేయాలో పాల్పొన్న వ్యక్తి ఇక ల్యాండ్ చేసేద్దామని చెప్పి కింద చూస్తూ ఉంటే ఇతను మేఘాల మధ్యలో ఇరుక్కుపోయాడు. ఏమీ కనబడలేదు, అసలు పాలేపోవడం లేదు, భయం వేసేస్తూ ఉంది. వెంటనే రేడియోలో ఆ పక్కనే ఉన్న వాళ్ళని కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. నాకు గైడ్ చేయండి, నా చేతగారలేదు అనగానే ఆ కింద ఉన్న వ్యక్తులు వాళ్ళకి మొత్తం కనిపిస్తూనే ఉంటుంది కదా, వాళ్ళు అంటూ ఉన్నారు ఈ డైరెక్షన్ తీసుకు ఇలా చేయి అలా చేయి అంటూ ఉంటే అతను అప్పుడే లైసెన్స్ తీసుకున్న వ్యక్తి కదా, వాళ్ళని నమ్మలేకపోతున్నాడు. తెగ భయపడిపోతున్నాను. నాకు భయం వేసేస్తుంది, నా వల్ల కావట్లేదు, నేను ఏమైపోతాను, భయం వేసేస్తుంది, నాకు ఏమీ కనబడలేదంటే, అయ్యో నీకు ఏం కనబడలేదో మాకు తెలుసు, కానీ మాకు అంతా కనిపిస్తుంది. కాబట్టి నువ్వు భయపడడం మానేసి మమ్మల్ని నమ్మితే నేను సురక్షితంగా దించే బాధ్యత మాది, మేము చెప్పినట్లు చేయన్నారు. సో వాళ్ళు చెప్పినట్లు చేసి అతను సురక్షితంగా కింద దిగాడు. ఈరోజు ఆ పైలట్ లాంటి మనం కూడా ఒక్కోసారి పైకి వెళ్ళిపోతాం, మనకేమీ ఈ జీవితం కనిపించదు. కానీ దేవుడికి అంతా కనిపిస్తూనే ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చెప్పినట్లు చేయడం, ఆయన నమ్మడం. ఆయన నమ్మితే రక్షించబడతాం, ఆయన నమ్మితే తప్పించబడతాం, ఆయన నమ్మితే పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకుంటాం, మరలా అద్భుతాన్ని చూస్తాం. మరి ఎందుకు ఈరోజు మీరు ఆయన నమ్మకూడదు? నమ్మి చూడండి, అద్భుతాలు చూస్తారు. God bless you. Have a blessed day.